మీరు కాంగ్రెస్ వ్యవహారం కూడా ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూడండి. నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిండ్రు. నేషనల్ హెరాల్డ్ అని ఒక స్కామ్ ఏదో అయింది, 2000 కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి A1గా సోనియా గాంధీ, A2గా రాహుల్ గాంధీని పెట్టిర్రు. మొత్తం దేశమంతటినేమో కాంగ్రెస్ ఏడాడుందో అక్కడ లొల్లి చేసిండ్రు. బీజేపీని, మోడీని తిట్టుకుంటూ బయటకు వచ్చి నిరసనలు చెప్పారు. ఇక్కడ కూడా ఏదో చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్ పాపం ఇంకా కొంతమంది పోయి లొల్లి పెట్టినట్టు చేసిర్రు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలే ఈరోజు వరకు. ఏది వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళ టాప్ లీడర్షిప్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కేసు అయితే, ఛార్జ్ షీట్ అయితే, దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కుయ్యి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఎందుకు అంటే ఒక గంత దృఢమైన బంధం, చోటే బాయిది బడే బాయిది, అంత దృఢమైన బంధం అన్నట్టు. ఆయన కాపాడుతాడు, ఈయన కాపాడుతాడు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లు పంపిండు రేవంత్ రెడ్డి, అక్కడ జింకలు చంపుతుండు అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా ప్రధానమంత్రి గారు, నీకు సంవత్సరానికి ఒకసారి యాదికి వస్తుంది తెలంగాణ. ఏప్రిల్ 2024లోనేమో ఆ రోజు అన్నావు ఇక్కడ RR ట్యాక్స్ వసూలు చేస్తారు, తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుందన్నావు. సంవత్సరం అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది. మరి ఇంతవరకు దాని మీద ఏం కార్వాయి లేదు, దాని మీద ఏం సడి సప్పుడు లేదు, ఒక కేసు లేదు. ఏమైంది RR ట్యాక్స్ అని చెప్పి ఆరా తీసింది లేదు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నది, సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు పంపుతుంది అంటున్నావు కదా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, తప్పకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలా రావాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి రిపోర్ట్ నీ కాడు ఉంది కదా, వెంటనే ఇప్పుడే CBIనో CVCనో వెంటనే పంపి, నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యని అడిగిన, సప్పుడు లేదు. అమృత్ స్కామ్ జరిగింది, రేవంత్ రెడ్డి బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఆయన కంపెనీకి అర్హతనే లేదు అని చెప్పి ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, సప్పుడు లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద, తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. రైడ్ అయ్యి కూడా 200 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు ఈడీ కూడా చెప్పాడు, శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఏం దొరికిందిరా అయ్యా అంటే. టీవీలలో మాత్రం స్క్రోలింగ్లు వచ్చినాయి, కౌంటింగ్ మెషిన్లు పోతున్నాయి, బాగా పైసలు దొరికినాయని వచ్చినాయి. ఏం దొరికిందో పరమాత్మకే తెలియాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, 2 పార్టీలు తెలంగాణలో మాత్రం దొందే, ఇద్దరు ఒకటే. ఇద్దరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి, తెలంగాణలో ప్రజా పోరాటాలు వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ బాగుండు అంతకంటే ఇష్టం లేదు. అందుకే నేను మీ అందరితో కూడా ప్రార్థించేది, ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు, ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికలు